హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో. ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బయటికి వెళ్ళి ఇష్టంగా ఈ రోజులలో తినే ఫాస్ట్ ఫుడ్ అనమాట. చాలా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాం. ముందుగా దీనికోసం అయితే ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. బియ్యపిండిని ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ గోబీ చేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తుంది. అలాగే 65 కర్రీ కింద కూడా మనం ఇవి ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా పిండితో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా, వీలైతే మీకు ఇష్టంగా ఉంటే కూడా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లోనే ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా మనం ఏ విధంగా అయితే శనగపిండి బజ్జీ మిక్స్కి ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ మనం ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోనే ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఈ విధంగా దీంట్లోనే యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాటర్ ఏమన్నా లూజ్గా అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండిని వేసుకొని మిక్స్ చేసుకున్న మనకి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలన్నమాట. సో వన్స్ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునే ముందు వేసిన వెమ్మటినే మీరు గంటె పెట్టి తిప్పకుండా ఇలాగా కళాయి నిండా వేసుకున్నాక ఒక 4 నిమిషాల పాటు అలాగా వదిలేసిన తర్వాత ఇప్పుడు గంటెతో తిప్పుకోండి. లేదంటే మనకి బ్యాటర్ అంతా విడిపోయి చక్కగా ముక్కలన్నీ చెదిరిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా వేసుకుంటే మనకి బ్యాటర్ అనేది స్టిక్ అయ్యి ముక్కలతో చాలా బాగుంటుందన్నమాట. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీకు కాలీఫ్లవర్ 65 రెసిపీకి కానీ ఇలాగా మంచూరియాకి కానీ లేదంటే ఫ్రైడ్ రైస్కి అయినా కానీ ఈ టిప్ని అయితే గోబీ వేసుకున్నప్పుడు ఇలా అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక 70% ఫ్రై అయిన దాన్ని ఇలాగ ఒక టిష్యూ పేపర్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకొక వాయిని కూడా నేను చెప్పినట్టుగా వేసుకొని ఇలాగా ముందే వేసుకోగానే కలుపుకోకుండా ఒక 5 నిమిషాలు లేదా 4 నిమిషాల పాటు వేగిన తర్వాత కలిపి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నవి సెకండ్ టైం కూడా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఇవి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా ఉంటే ఫ్రై చేసుకున్న వెంటనే కొంచెం చల్లారంగానే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకున్న చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు ఇంకా చిల్లీని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2-3 ఎగ్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు వాటిని కూడా కదపకుండా ఫ్రైడ్ రైస్కి ఏ విధంగా అయితే ఎగ్స్ని బీట్ చేసుకుంటామో ఈ విధంగా అయితే చేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఇంకొక కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకొని నాకు ఆయిల్ సరిపోక యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని ఇవి అన్నీ కూడా ఆయిల్లో చక్కగా మగ్గేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నిటితో పాటు ఒక 2 నిమిషాలు సాట్ చేసుకొని కుక్ చేసి పెట్టుకున్న 2 కప్స్ రైస్ని ఇలా యాడ్ చేసుకోండి. చక్కగా పిల్లలు ఈవినింగ్ స్కూల్స్ నుంచి వచ్చేసరికి వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే ఇలా ఇంట్లోనే ఈజీగా వాళ్ళకి నచ్చినట్టుగా వండి పెట్టచ్చు. దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే అంటే బయట స్పైసీగా తింటారు పిల్లలు ఇష్టంగా అనుకుంటే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి గరం మసాలాతో స్టాప్ చేసేస్తున్నా. ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా చక్కగా హెల్తీగా పిల్లలకి మనం ఇంట్లోనే ఇలా గోబీ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది